హాయ్ అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. నా కిచెన్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుందామని చెప్పేసి నేనైతే villagedeco.in అనే వెబ్సైట్ నుంచి కొన్ని మట్టి పాత్రలు అయితే తెప్పించుకున్నాను. మట్టి పాత్రలు ముందుగా తీసుకున్న వెంటనే సీజనింగ్ అయితే చేయాలి. ఓవర్ నైట్ వాటర్లో పెట్టేసి వదిలేసిన తర్వాత ఫుల్గా డ్రై చేయాలి. ఇవి వచ్చేసరికి స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అనమాట. 10 సార్లు వేరే వేరే వాటిల్లో నానబెట్టుకోకుండా ఇవి 3 కప్స్ అయితే ఇచ్చారనమాట. 3 బౌల్స్లో ఒక దాంట్లో ఫుల్గా నానబెట్టుకొని నెక్స్ట్ డే వడగట్టేసి దాంట్లో వేసేసి వదిలేస్తే ఆ నెక్స్ట్ డేకి స్ప్రౌట్స్ చూడని ఎంత బాగా వచ్చేసాయో. సింపుల్ గా స్ప్రౌట్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది నా ఫేవరెట్ అయితే అయిపోయింది. ఈ కుకింగ్ పాట్ వచ్చేసరికి బాగా వాష్ చేసేసి మంచిగా ఎండలో పెట్టేసిన తర్వాత ఒక్కసారి ఆయిల్ రాసి మళ్ళీ ఎండలో పెట్టి బియ్యం కడిగిన నీళ్లు వేసి బాగా బాయిల్ చేసేస్తే ఇది కుకింగ్ కి రెడీ అయిపోద్ది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందండి. లోపల మొత్తం గంటలు గంటలుగా వచ్చింది కదండి. దీంట్లో పప్పు బాయిల్ చేసుకోవడానికి, అంతేకాకుండా స్పినాచ్ ఇలాంటివి బాయిల్ చేసి స్మాష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే మాత్రం ఇందులో తోటకూర అయితే ప్రిపేర్ చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ స్మెల్ కూడా డిఫరెంట్ గా ఉంది. దీంట్లో మనం లీఫీ వెజిటేబుల్ కర్రీస్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది. నేనైతే ఈ రోజు తోటకూర అయితే వండాను. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా, ఆ టేస్ట్ వేరు అండ్ స్మెల్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఈ పాట్స్ ట్రై చేయాలనుకుంటే జస్ట్ లింక్ అని కామెంట్ చేయండి. నేనైతే villagedeco.in అనే వెబ్సైట్ నుంచి పర్చేస్ చేశాను. నేను మీ వైజాగ్ పిల్ల.